మరణించి నీకు ప్రాయశ్చిత్తం చేశా, నీ పాపాలను క్షమించాడు. ఓ మంచి శ్లోకం ఉంది, ఆ శ్లోకం వినిపిస్తాను. ఎక్కడ? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారం కొరకు రక్త ప్రోక్షణ అవసరం. ఇది బైబిల్లో ఉన్న శ్లోకం కాదు, వేదాలలో ఉన్న శ్లోకం. ఆ వేదాలలో ఉన్న ఒక శ్లోకం, ఒక ప్రార్థన ఏమిటంటే రక్త ప్రోక్షణ, సర్వలోక పాపము నిమిత్తం రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్తం పశు రక్తం కాదు, పరమాత్ముని రక్తం. ఆ పరమాత్ముని రక్తం చిందించినప్పుడు పుణ్యం అనగా పవిత్రత ఎలా వస్తుంది? ఇది దానం, అండ్ ఇట్స్ అన్ ఫ్రీ గిఫ్ట్. అంటే సర్వలోక పాప పరిహారార్థం నిమిత్తం దేవుడు పరమాత్ముడై ఈ లోకానికి దిగి వచ్చి మానవ శరీరం ధరించి బలి అవ్వాలి. అలా బలి అయినప్పుడు ఆయన ప్రోక్షించిన రక్తమును బట్టి పుణ్య దానం కలుగుతుంది. దానం, గిఫ్ట్. ఈ రోజున నీవు పొందవలసిన గిఫ్ట్ ఏంటో తెలుసా? రకరకాల గిఫ్ట్లు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటారు. నువ్వు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అది పోతుంది, ఇరిగిపోతుంది, తొలగిపోతుంది. ఎన్నడూ తొలగని గిఫ్ట్ ఏదైనా ఉందా? అదొకటి, నిత్య జీవం. ఆమేనంటారా? ఇటర్నల్ లైఫ్, సాల్వేషన్. నువ్వు ఇవ్వాల్సిన దానం ఏంటో తెలుసా? పుణ్యదానం. అంటే ఆ రక్తంలోంచి వస్తున్న రక్షణ దానంగా, గిఫ్ట్గా నువ్వు పంచి పెట్టాలి. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు యొక్క జననం కేవలం బైబిల్లో మాత్రమే కాదు, అనేక మత గ్రంథాల్లో యేసు క్రీస్తు యొక్క జననం గురించి రాయబడింది. ఇట్స్ వెరీ క్లియర్. మన భారత హైందవ సనాతన వేదాలలో ఒక అద్భుతమైన ఒక పూజను గురించి రాయబడింది. ఆ పూజను వివరిస్తాను, ఆలకించండి. సాధారణంగా భారతీయులకు 4 రకాల వేదాలు ఇచ్చారు. 1 ఋగ్వేద, 2 సామవేద, 3 యజుర్వేద, 4 అథర్వవేద. ఈ వేదాల్లో యజుర్వేదలో ఒక శ్లోకం, ఒక ప్రార్థన. ఏమిటా ప్రార్థన అంటే, లోక కళ్యాణం జరగాలి. లోక కళ్యాణం అనగా లోకానికి శుభం కలగాలి, లోకం బాగుపడాలి, లోకానికి మేలు జరగాలి. అలా మేలు జరగాలి అంటే అలా జరగటానికి ఒక పూజను గురించి రాయబడింది అక్కడ. యజుర్వేదం అంతా కూడా పూజలు, పునస్కారాలట. ఏ సమస్య వస్తే, ఏ బాధ వస్తే ఏ విధమైన పూజ చేయాలో రాయబడిన విషయాలే యజుర్వేదంలో రాయబడింది. అందులో ఒక పూజ, లోక కళ్యాణం జరగాలి, లోకం బాగుపడాలి. అలా బాగుపడాలంటే ఒక బలి జరగాలి, ఒక పూజ జరగాలి. ఆ పూజకి కొన్ని క్వాలిటీస్ ఇచ్చారు, కొన్ని అర్హతలు. ఏమిటా అర్హత అంటే, ఒక వ్యక్తి ఎవరి పూజ చేయాలి అంటే సాధారణమైన మనిషి కాదట, ప్రజాపతి చేయాలట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజాపతి అంటే ప్రజల అధిపతి. ప్రజల అధిపతి అనగా ఒక రాజు, ఒక చక్రవర్తి. ఎవరు పడితే వాళ్ళు చేయటానికి వెళ్ళలేదు. ఒక ప్రజల అధిపతి ఈ పూజ జరిగించాలి. ఈ ప్రజల అధిపతి అంటే హైందవ వేదాలలో ఎంతోమంది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. అలాగని ఎవరు పడితే వాళ్ళు
ఆ పూజ జరిగించకూడదు. చక్రవర్తి అయినా అతనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలంట. ఆ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. 7 క్వాలిటీస్ మీకు పేర్లు మాత్రమే చెప్తాను. మీరు రాయగలిగితే ఆ మాటలు రాసుకోండి, మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశపడుతున్నా. 7 డివైన్ క్వాలిటీస్. ఇది బైబిల్లో ఉన్న ప్రసంగం కాదు, వేదాలలో ఉన్న ప్రసంగం. దానిని మీరు గిఫ్ట్గా మీ వాళ్ళకు మీరు ఇవ్వచ్చు. ఒకటి, ఫస్ట్ క్వాలిటీ, ఒక వ్యక్తి పూజ జరిగించటానికి లేదా ఒక వ్యక్తి ఆ లోక కళ్యాణార్థమై మేలు చేయటానికి జరిగించవలసిన పూజ క్రమంలో క్వాలిటీ నెంబర్ 1. ఫస్ట్ అతడు ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఒకవేళ నేను పండితుని యొక్క వ్యాసలో శైలిలో చెప్పకపోవచ్చు, కానీ ఈ మాట అదే. మీరందరూ చెప్తారా? ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. తదస్తు. స్తోత్రం. బ్రహ్మ అంటే దేవుడు, పుత్ర అంటే కుమారుడు. ఎవరయ్యా ఈ పూజ చేయాలి, ఎవరయ్యా ఈ పూజకు అర్హుడు అంటే బ్రహ్మపుత్రుడు అనగా దేవుని కుమారుడే ఈ పూజ జరిగించవలసి ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి దేవుని కుమారుడు ఇంకెవరు, ఎలా ఉండాలి? అదే శ్లోకంలో ఆ ప్రార్థన క్వాలిటీస్లో 2వ క్వాలిటీ ఓం శ్రీ కన్నిసుతాయ నమః. ఓం శ్రీ కన్నిసుతాయ నమః అంటే సుతాయుడు అంటే సుతాయి అంటే కుమారుడు, కన్ని అంటే సంస్కృతంలో కన్యక, కన్యక పుత్రుడు. ఈ పూజ జరిగించవలసిన 2వ క్వాలిటీ ఏమిటంటే అతడు కన్యక పుత్రుడై ఉండాలి. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి, చదవండి గట్టిగా. ఆ కన్యక పుత్రునికి 3rd క్వాలిటీ ఓం శ్రీ ఉమాత్యాయ నమః. ఓం శ్రీ ఉమాత్యాయ నమః. ఉమాత్యాయ నమః ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ కుమారుడు పరిశుద్ధాత్మ వలన, దైవీకమైన ప్రభావం వలన జన్మించిన వాడై ఉండాలి. చవలు కొడతారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 4వది ఓం శ్రీ శిబిలిష్టాయ నమః. స్తోత్రం. ఏంటంట? ఓం శ్రీ శిబిలిష్టాయ నమః. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ దేవుడు కన్యక కుమారుడై ఉండటం మాత్రమే కాదు, ఆ దేవుడు బ్రహ్మపుత్రుడై ఉండటం మాత్రమే కాదు, ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన కలిగిన వాడు మాత్రమే కాదు, ఆ దేవుడు శరీరం దాల్చిన వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓం శ్రీ శిబిలిష్టాయ నమః అంటే శరీరం దాల్చిన దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. 5th క్వాలిటీ ఓం శ్రీ వృక్షశూల అరుధాయ నమః. ఓం శ్రీ వృక్షశీల అరుధాయ నమః. వృక్షము అంటే మ్రాను. మ్రాను మీద వేలాడినవాడా నీకు స్తోత్రం. ఆ మాటకి, ఆ శ్లోకానికి భావం ఏమిటంటే అతడు ఎవరై ఉండాలి అంటే మ్రాను మీద వేలాడి తన్ను తాను బలిగా అర్పించుకున్న వాడై ఉండాలి. మీకు అర్థమైంది కదా? ప్రపంచ చరిత్రలో సిలువ మ్రాను మీద మరణించిన వాడు యేసు ప్రభు తప్ప ప్రపంచంలో మరో దేవుడు లేడు. చప్పలు కొడతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు గట్టిగా. హల్లెలూయా. తర్వాత 6th 6వదిగా ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః. ఈ శ్లోకాలన్నీ కూడా వేదాలలో ఉన్న, యజుర్వేదంలో ఉన్న శ్లోకాలు. ఆ మాటకు అర్థం ఏమిటంటే మరణాన్ని జయించిన వాడా నీకు స్తోత్రం. హల్లెలూయా. చివరికి 7వదిగా ఓం శ్రీ మహాదేవాయ నమః. ఓం శ్రీ మహాదేవాయ నమః. మహాదేవాయ నమః అంటే
దేవుళ్ళకే దేవుడైన దేవునికి స్తోత్రములు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓం శ్రీ అన్నారు. ఓం అంటే శబ్దం. చెప్పండి, ఓం అంటే శబ్దం. శబ్దానికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా? కాదు. శబ్దము అయి ఉన్న ఓంకారుడు, ఓంకారనాథుడు అంటే ఆ శబ్దం ఒక నాదునిలా ఉన్నాడట. ఇది వేదాలలో భాషాంతరం. బైబిల్లో దాని గురించి ఎంత చక్కగా రాస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, 1వ అధ్యాయం 14వ వాక్యం చదవండి, ముగిస్తాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. ఆదియందు వాక్యమై ఉండెను. వాక్యము అనగా ఓం, ఓం అనగా శబ్దం. ఈ శబ్దం, ఈ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చేతులెత్తి గణపరుస్తారా? ప్రకటన గ్రంథంలో ఒక మాట రాస్తుంది, ఆయనకు వాక్యము అను నామము కలదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే నామము కలిగిన వాడు యేసయ్య. ఆది యందు వాక్యం, వాక్యం దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడై ఉన్న ఆ ఓం ఏం జరిగింది? 14వ వాక్యం. ఆ వాక్యము, ఆ ఓం శరీరధారి అయి ఓంకారనాథుడిగా మారాడు. శరీరాన్ని దాల్చి మన మధ్యలోనికి దిగి వచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఓంకారనాథుడు అవతరించిన దినమే క్రిస్మస్. వాక్యమై ఉన్న, వాక్యమై ఉన్న దేవుడు శరీరం దాల్చి మన మధ్యలో దిగి వచ్చిన దినమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినమున మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? వాక్యమై ఉన్న దేవుడు, దేవుడై ఉన్న వాక్యం. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడే. ఆ మాట్లాడుతున్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈ వాక్యములో సాక్షాత్తు యేసు క్రీస్తే మీ దగ్గరికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదే గొప్ప ధన్యత. నువ్వు వేరే వేరే ప్రాంతాలకు వెళ్తే నువ్వే మాట్లాడాలి, అక్కడి నుంచి రెస్పాన్స్ రాదు. హలో, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేతులెత్తి దండం పెట్టి మాట్లాడినా నువ్వు మాట్లాడాల్సిందే, కానీ అక్కడి నుంచి నీకు రెస్పాన్స్ రాదు. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడేదానికంటే నా దేవుడు మాట్లాడేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుని ఆరాధన చేయడమే క్రిస్మస్. ఒకవేళ ఈ రోజున క్రిస్మస్ కనుక దేవుని మందిరానికి, క్రైస్తవుల గుడికి వెళ్తే పుణ్యం జరుగుతుందేమో అని ఇక్కడికి వచ్చావేమో. మీ స్నేహితులు పిలిస్తే వద్దంటే బాగుండదేమో అని వచ్చావేమో. నువ్వు ఎలాగొచ్చినా సరే ఈ రోజున ఒక ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? నీవు ఇక్కడికి వచ్చింది, దర్శిస్తున్నది నీవు చేసుకున్న దేవుడు కాదు, నిన్ను చేసిన దేవుని యొద్దకు నువ్వు వచ్చావు.